హాయ్ అండి, నమస్తే. నేను ముందు వీడియోలో సెక్విక్ లిడ్స్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాము ఇది పాట్కి ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి అని. మనకి ఏఎంసీ పాట్ అంటే ఇలా వస్తుంది, దీనికి ఒక లిడ్ వస్తుంది. మనము ఈ లిడ్ కాకుండా ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి, ఫాస్ట్ కుకింగ్ లిడ్ పెట్టుకోవాలి అంటే ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది మీరు పెట్టుకుంటున్నప్పుడు ఈ గేర్ బాక్స్ మీ వైపు ఉండాలి. ఈ ఇక్కడ ఉండే ఈ స్టీమ్ వచ్చేది ఈ బటన్ మనకి అవే ఫ్రమ్ ద బాడీ ఉండాలి, మనకు బాడీకి దూరంగా ఉండాలి. ఓకే, ఇది ఇట్లా పెట్టినప్పుడు మీకు రెండు పద్ధతులుగా పెట్టొచ్చండి. పైన ప్రెస్ చేస్తూ ఇలా లాక్ చేయొచ్చు, లేదు అంటే ఇలా పెట్టి ఈ రెండు హ్యాండిల్స్ పట్టుకొని రెండు థమ్స్తోని ఇట్లా ప్రెస్ చేసి ఇలా పెట్టొచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా, మీ హైట్కి ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని యూస్ చేసుకోండి. ఆల్వేస్ ఈ స్టీమ్ వచ్చేది మాత్రం మనకి దూరంగా ఉండాలి, ఈ గేర్ బాక్స్ మాత్రం మన వైపుకే ఉండాలి. అండ్ ఇప్పుడు నేను దీనికి ఆడియోథమ్ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఆడియోథమ్ అండి. ఆడియోథమ్లో మీరు చూస్తే ఇక్కడ ఏఎంసీ అనే లోగో ఉంటుంది, మనకి లిడ్ మీద కూడా ఏఎంసీ అనే లోగో ఉంటుంది. ఈ లోగో మనకి 12 o'clock 6 o'clock పొజిషన్లో ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్లో. ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది కదా, అలా పెడితే కరెక్ట్గా గ్రూవ్లో కూర్చుంటుంది. మనకి 3 బటన్స్ ఉంటాయండి. ఈ సెంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. మీకు ఏ మోడ్ కావాలన్నా ఈ సెంటర్ బటన్నే ప్రెస్ చేయాలి మీరు. సాఫ్ట్, టర్బో. ఎందుకు అంటే ఏ మూత మీద ఏ సింబల్స్ ఉంటాయో ఆ మూతకు పెట్టినప్పుడు అది మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో చూడండి, సాఫ్ట్ టర్బో ఉంది కదా, దీంట్లో సాఫ్ట్ టర్బోనే ఓపెన్ అవుతుంది. సాఫ్ట్ టర్బో తీయడానికి ఇక్కడ బటన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేస్తూ మనం పైకి లేపాలి. ఓకే, అదే మనము మామూలు లిడ్ పెట్టినప్పుడు దీంట్లో క్యారెట్ విండో ఉంటుంది, రోస్టింగ్ విండో ఉంటుంది, అవి మాత్రమే ఓపెన్ అవుతాయి. చూడండి, రోస్టింగ్ విండో 60 degrees, క్యారెట్ విండో. సో మనం ఏ లిడ్ యూజ్ చేస్తుంటే ఆ మోడ్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఈజీగా వాడుకోవచ్చండి. మీకు యూజెస్ అయిపోయిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి సెంటర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నా నంబర్కి. థ్యాంక్ యూ.